హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు శనివారం మార్నింగ్ లేవగానే వర్షం అయితే చాలా బాగా పడింది. సో నేను మా ఫ్రెండ్స్ ఏమనుకున్నామంటే చార్మినార్ వెళ్ళి ఓ వ్లాగ్ తీద్దామని అనుకుంటున్నాము. దిస్ ఈస్ ది మై ఫస్ట్ వ్లాగ్ ఆన్ యూట్యూబ్ ఛానల్. నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా. ఆ, ఈ వీడియో మీ అందరికి నచ్చుతుందనే నేను భావిస్తున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద. ఫైనల్ గా మేమైతే ట్యాంక్ బండ్ చేరుకున్నాము. ఆ, ఇక్కడ మా ఫ్రెండ్ మణిచంద్ర నేను డిస్కషన్ చేస్తుంది దేని గురించి అంటే లాస్ట్ టైం ఎప్పుడు ట్యాంక్ బండ్ వచ్చినాము వాటి అనుభూతుల గురించి డిస్కషన్ చేస్తున్నాము. అక్కడ మీరు చూసుకున్న బుద్ధుని విగ్రహం కూడా మనందరికి కనిపిస్తుంది. బట్ నేనైతే అక్కడికి ఎప్పుడు వెళ్ళలేదు. బట్ ఎప్పుడు వచ్చినా సరే బైక్ నుంచి వచ్చి చూసి వెళ్ళిపోయేది. ఆ రోజు ట్రాఫిక్ కూడా ఎక్కువ లేదు, వర్షం పడింది. సో మేమైతే ఈజీగానే అక్కడికి చేరుకున్నాము. సరదాగా కాసేపు మా ఫ్రెండ్స్ తో అలా చిట్ చాట్ చేసి అక్కడి నుంచి అయితే చార్మినార్ కి బయలుదేరాము. సో ఇప్పుడైతే టైం 11:30 అవుతుందండి. మేము మార్నింగ్ నుంచి టిఫిన్ ఏం చేయలేదు. సో టిఫిన్ చేద్దామని నయాబ్ హోటల్ ఆల్మోస్ట్ చార్మినార్ ఎదురుగానే ఉంటుందండి. సో టిఫిన్ చేసి సో ఇప్పుడే పూరి ఆర్డర్ చేశాము నయాబ్లో. సో వచ్చింది మణిచంద్ర పిచ్చిబడి నాది. సో ఎలా ఉందిరా? ఏ పులుసో తెలియదు కదా నేను. ఈడైతే కానిచ్చేస్తాను. హలో బిజీ పీపుల్, ఇప్పుడే చూసారా చార్మినార్కి వచ్చేసినాం లాస్ట్కి. సో ఇది సో చార్మినార్కి 4 సైడ్స్లో 4 గేట్స్ ఉంటాయి. సో ఇది కొంచెం మెయిన్ గేట్ అనేది దీన్ని తీసుకున్నాం. సో మేము వచ్చేసరికి అక్కడ నుండి ఎంట్రన్స్ అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చార్మినార్ పైకి కూడా ఎక్కడానికి ట్రై చేద్దాం. నెక్స్ట్ ఇంకొకటి నిమ్రా చాయ్ కూడా ఉంది ఫేమస్, అక్కడికి కూడా వెళ్ళి ఒక వ్లాగ్ తీస్తాం. నార్మల్ ఇక్కడనే యాడ్ చేసేస్తాం చాయ్ తాగడానికి. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చార్మినార్ ఏరియాకి వచ్చినప్పుడు క్యాష్ క్యారీ చేయండి. ఇక్కడ యూపీఐ పేమెంట్స్ కొంచెం ఒక దగ్గర పనిచేస్తే ఒక దగ్గర పనిచేయాలి. సో బెటర్ టు హ్యావ్ క్యాష్ ఇన్ యువర్ పాకెట్. సో ఎక్స్ప్లోర్ చేయాల్సిన ఫుడ్ ఐటమ్స్ అంటే నాకు తెలిసినంత వరకు అయితే నిమ్రాలో చాయ్ అండ్ షాదాబ్ బిర్యానీ, నయా పాయా, నిహారీ పాయా అండ్ కమరి రోటీ. సో ఇది సో చూస్తున్నారు కదా వ్యూ చార్మినార్ది. దిస్ ఈస్ వ్లాగ్. సో పైకి వెళ్ళినాక ఇంకా కొంచెం కంటిన్యూ చేద్దాం. ఓకే చార్మినార్ ఇప్పుడు మనం అందరము నేను మణిచంద్ర అండ్ విచ్ పైకి వెళ్ళి ఆ నుంచి కూడా ఒక బ్లాగ్ దిద్దామని చూస్తున్నాము. సో కెమెరామెన్ విచ్ కమాన్ గెట్ ఇన్ టు దట్. ఒకసారి ఫోటో. ఫైనల్లీ బిజీ పీపుల్ వీఆర్ ఎట్ చార్మినార్ ఇన్సైడ్. సో చార్మినార్ అనేది నార్మల్గా 2 స్టోరీస్ ఉన్నాయి దీనికి నాకు తెలిసినంతవరకు. ఒకటేమో ప్లేగ్ యుగాది ఎలిమినేషన్ లైక్ ఎండ్ అయిన ప్లేగ్ యుగాది ఎండ్ కావడానికి కుతుబ్ షాహీ ఒక చిహ్నంలాగా కట్టించిండు. సో చార్మినార్ అనేది 4 మినార్స్. సో నెంబర్ ఆఫ్ మినార్స్ తోటి దీనికి చార్మినార్ అని పేరు ఉంది. సో ఇక్కడ ఉన్నాడు మన బ్లాచి పెట్టుకున్నాడు, హాయ్ చెప్తుండు. సో ఆయన పక్కన ఉంది విశ్వనాథ్, ఇప్పటిదాకా తీసింది మన వ్లాగ్స్ అంది. The way to enter Charminar up. The way to enter Charminar. So itla మెట్లు ఎక్కాలి.
మెల్లగా సో ఇప్పుడే చార్మినార్ పైకి ఎక్కాము. సో ఇక్కడ నుంచి వ్యూ చూడండి, చాలా బాగుంది. అండ్ ఇదే నేను కూడా ఫస్ట్ టైం పైకి ఎక్కడము. నార్మల్గా కిందికి చాలాసార్లు వచ్చి వెళ్ళాను, కానీ ఇక్కడ వ్యూ చాలా బాగుంది. అంతా పాత బస్తీ. సో కొన్ని కూడా చూస్తాము. ఈరోజు కూడా చాలామంది ఉన్నారు. ఇక్కడ నుంచి కూడా చూడండి, ఇదంతా కూడా చుట్టూ చార్మినార్ చుట్టూ 4 దిక్కులు ఫైనల్గా చార్మినార్ నుంచి బయటకు వచ్చినాము. నాకు మా ఫ్రెండ్స్కి దాహం అవుతుంది అంటే పక్కన సోడా బండి కనిపించింది. సో సోడా తాగుదామని అక్కడ ఆగాము. అండ్ అలానే సోడా అన్నతో కూడా సరదాగా అలా మాట్లాడినాము. అంటే రోజుకి ప్రాఫిట్ ఎలా వస్తుంది, లాస్ ఏమైనా ఉందా, ఎలా నడుస్తుంది అని మాట్లాడి అక్కడ నుంచి అయితే మళ్ళీ మేము రూమ్కి బయలుదేరుతూ ఫైనల్గా మూసీ నది బ్రిడ్జ్ మీద ఉన్న పావురాల దగ్గరికి అయితే మేము వచ్చినాము. యూజువల్గా నేను ఎప్పుడు చార్మినార్ వచ్చినా కూడా ఆ పక్షులకి కావాల్సిన ఆహారాన్ని ఆ పక్కనున్న టెంట్లో కొని వాటికి వేసి అక్కడ నుంచి వెళ్ళేవాడిని. ఈసారి కూడా అలానే వచ్చిన. ఇదేదో లాగుందని కాకుండా నార్మల్గా నేను యూజువల్గా ఎప్పుడు చార్మినార్ వచ్చినా కూడా ఇలా వేసే వెళ్తాను. Those cookies, but I come to fuck up my whole teenage life. It's just so delicious. I used to cry overnight, but now I'm not gonna fit out. It's gonna show you where I go, just like. ఫైనల్గా మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇదే చార్మినార్ బ్లాగ్ అండి. నేను ట్రై చేశాను, మీ అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. మీ అందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.